శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నన్ను తలుచుకుంటూ ఈ రెండిట్లో ఒకటి తాకు. ఎటువంటి శుభవార్త వినబోతున్నావో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నన్ను తలుచుకుంటూ నీ ముందు 1వ నెంబరు 2వ నెంబరు ఏనుగులు ఉన్నాయి కదమ్మా, ఆ రెండింటిలో ఒకటి తాకు. ఆ రెండింటిలో నీ మనసుకు నచ్చిన ఏనుగును తాకావంటే నువ్వు ఎటువంటి శుభవార్త వింటున్నావో వెంటనే తెలుసుకోమ్మా. ముందుగా నన్ను మనసులో తలుచుకొని 1వ నెంబరు తాకిన వారందరూ కూడా నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, బిడ్డ ఎన్నో రోజులు తీరని నీ కోరిక ఒకటి తీరబోతుందమ్మా. నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధ పెడుతూ కన్నీరు పెట్టుకున్నటువంటి ఏదైనా సరే ఒక సందేశం ద్వారా అయినా సరే చక్కటి పరిష్కారం లభిస్తుందా లేదా అనేటటువంటి నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపించబోతున్నాను. నీకైన శుభవార్త తప్పకుండా నీకు అందే తీరుతుంది బిడ్డ. నువ్వు ఎన్నో రోజులుగా కళ్ళు కంటున్నటువంటి నీ జీవితానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడానికి నీ బాబాని నేను ముందున్నాను. అంతులేనటువంటి సంతోషంతో ఊహించినటువంటి శుభవార్తల్ని నువ్వు ఎన్నో వినబోతున్నావమ్మా. నాపై విశ్వాసం ఉంటే నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా విను. బిడ్డ ఎవరైతే నన్ను తలుచుకొని 1వ నెంబరు అంటే 1వ నెంబరు ఏనుగును తాకారో నా బిడ్డ నా నామస్మరణం చేసుకుంటూ ఉంటూ ఓం సాయిరామ్ అనే నామాన్ని ఎప్పుడు కూడా నీ మనసులో స్మరిస్తూ ఈరోజు నేను చెప్పేది వినమ్మా. ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయంగా అవుతుంది. అయితే ఈ శుభవార్త చెప్పేటటువంటి మాటలు తప్పకుండా విని పాటిస్తావా అని నేను అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా నీ తండ్రి ఏం చెప్తున్నాడో ఈ క్షణమే విను. నీకు ఒక చిన్న ప్రమాదం అయితే ఉంది బిడ్డ. కాబట్టి ఈ చెడు సమయం ద్వారా త్వరగా నేను చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా పాటించు. ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో వేచి ఉన్నాను. ఇది నీకు మాత్రమే వచ్చిన అదృష్టంగా భావించు బిడ్డ. నిన్ను భయపెట్టడం లేదమ్మా, మనసు పెట్టి విని చాలు. అమ్మా ఎవరైనా సరే నిన్ను బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో. ఆయన మరెవరో కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ సాయి తండ్రిని తెలుసుకో బిడ్డ. నీకు ఈ క్షణం నుంచి ఒక్కటైతే గుర్తుపెట్టుకో, ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. తొందరపడి వారిని ఎవరిని కూడా ఏ మాట అనొద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి. కాబట్టి దిగులు పడిందికి చాలమ్మా. నీ గుమ్మం ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసుకుని ఉంటాను. ఎందుకంటే దుష్టశక్తుల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసేందుకు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని తెలుసు కదా. నన్ను నమ్మిన వ్యక్తులకు, నన్ను నమ్మినటువంటి భక్తులను కాపాడమే నా బాధ్యత. కాబట్టి ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని వమ్ము చేయను బిడ్డ. ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపలాగా కాపు కాస్తూ ఉంటాను. నన్ను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు శుభవార్త వింటావు. ఊహించిన విధంగా ఒక అవకాశం అనేది, అది నీకు ఉద్యోగం కావచ్చు, లేదంటే పెట్టుబడిలో లాభాలు కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి పని, దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కొని ఉండవచ్చు. ఏదైనా సరే ఆహ్వానిస్తావు కదా, నువ్వు స్వయంగా వస్తే నేను కాదంటానా బాబాని అనొచ్చు. నేను నీ సాయి తండ్రి రూపంలో రానమ్మా, ఏ రూపంలో అయినా సరే వస్తాను. అంటే సాయి తండ్రి రూపంలో కాక ముని రూపంలోనో, లేదంటే భిక్షగాడి రూపంలోనైనా, లేదంటే నీకు తెలిసిన బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషుల రూపంలో అయినా సరే రావచ్చు. ఎటువంటి రూపంలో అయినా సరే నీకు తారసపడతాను. తప్పకుండా నీకు ఒక శుభవార్తనైతే నువ్వు వినాలనుకుంటున్నావు కదా తల్లి, దాని ద్వారా నీకు పరిచయం అవుతాను. నీలో మంచి మార్పు వస్తుందని తెలియచేస్తానమ్మా.
ఇన్నాళ్ళుగా నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఎంతగానో బాధపడ్డావు కదా. నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉంటే చాలు బాబా, నా జీవితం ఎలా ఉన్నా సరే పర్వాలేదు, కానీ నా బిడ్డలు మంచిగా అభివృద్ధిలో ఉంటే చాలని ఇంతగానో బాధపడుతూ ఉన్నావు కదా. నువ్వు ఎప్పుడైతే 1వ నెంబర్ ఏనుగును తాకావో నీ బిడ్డలనేవారు మంచి అభివృద్ధివంతులుగా, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దబడతారు బిడ్డ. మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది. దాంతో నీ సంతోషానికి ఇక అవధులు ఉండవమ్మా. ఇక ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావని మన బాబాగారైతే 1వ నెంబర్ తాకిన వారందరూ కూడా చెప్పారు. ఇక 2వ నెంబర్ ఏనుగు తాకిన వారందరికీ కూడా మన బాబాగారు చెప్తున్న సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నిజమే, నేను ఒప్పుకుంటాను. ఎంతో శ్రమించావు, ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరూ సహాయపడకుండా కూడా ఆ పనిని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చావు. ఇప్పటి నుంచైనా సరే గెలుపును పొందుతాను అన్నటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదమ్మా. ఇతరులను చుట్టూ ఉన్న వారిపై నీపై విషం చిమ్మల్ని చూస్తున్నారు. అసలు నీకు ఈ శత్రువు ఎందుకు తయారయ్యారు? అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు కదా. నువ్వు ఏ మాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమాజంలో ఒక చెడ్డ వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అవేవి కూడా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు బిడ్డ. ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు. అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడని నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా పెంచుకొని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు. నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా నీ పయనాన్ని సాగిస్తూ ఉండు. ఎక్కడ కూడా ఆగొద్దు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావని ముందు నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో బిడ్డ. మనిషికి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సరే, కాబట్టి నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నీ మనసుని నువ్వే నచ్చ చెప్పుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు బిడ్డ. ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా. ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు మరీ మాట ఇస్తున్నాను. ఎందుకంటే కష్టాలనేవి వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు నేను ఇస్తున్నానమ్మా. అలాగే అన్ని విధాలా కూడా ధైర్యం ఇస్తూనే ఉంటాను. నీకు తగిన ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి. కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది. చెడు అనుభవాలన్నింటినీ కూడా అనుభవించావు కాబట్టి ఇక నుంచి మంచి అనుభవాలని ఈ బాబా నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ. కానీ విని ఎరుగినటువంటి, నువ్వు ఊహించినటువంటి శుభవార్త తప్పకుండా వినబోతున్నావు. 1000 రెట్ల సంతోషంతో కూడుకున్నటువంటి శుభవార్త నీ తారసపడుతుంది. అలాగే నువ్వు సంతోషంగా దాన్ని వినియోగించుకోబోతున్నావని గెలుపు నీకు చెప్పకుండా వశమవుతుంది తల్లి. ఎంతోమందిని ఓడించాలని చూసినా, ఎవరైతే నిన్ను ఓడించాలని కళ్ళు కంటూ ఉన్న వారందరికీ కూడా కళ్ళు బూడిదపాలు చేస్తాను. నీది చాలా మంచి మనసమ్మా. ఎవరు ఏది అన్నా కూడా అస్సలు పట్టించుకోవు. అందరూ మంచిని కోరుకుంటూ నువ్వు మాత్రం ఎటువంటి భయం, బాధ లేకుండా ధైర్యంగా ఉండు తల్లి. ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు, నీ స్నేహితులు మాట్లాడుకోవచ్చు, అంటే నీ వెనుక మాట్లాడుకోవచ్చు, నీకు నష్టం పొందేలా చేయవచ్చు. అవన్నీ కూడా నేను తిప్పుకొట్టేలా చేస్తాను కదా. ఎవరు నీ వెనుక వచ్చింది ఎవరో వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాంటి వారి పట్ల మీరు ఏదో ఒక విధంగా దూరం చేసుకుని వదిలించుకోవడం మంచిది కాదు. ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితో దూరం కావాలి. అందరితో మంచిగా ఉంటేనే వారిని తెలుసుకుంటూ, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుని మసులుకుంటూ, అందరితో ఒక గంట గమనిస్తూ తెలివిగా ఉండు బిడ్డ. చూడు బిడ్డ, ముందు నీ మనసుని దృఢంగా ఉంచు. డబ్బనేది ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది. డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది. ఈ కలికాలం అలా తయారైపోయిందమ్మా. నువ్వు ఎంత మంచిదానవైనా సరే నీ దగ్గర డబ్బు ఉంటేనే నేను అందరూ కూడా గౌరవిస్తారు తల్లి. డబ్బుంటే చెడు కూడా మంచిగా మార్చేస్తారని గుర్తుంచుకో. నీ బంధువులు నిన్ను గౌరవించాలన్నా, నీ కుటుంబ సభ్యులు నిన్ను గౌరవించాలన్నా నీకు డబ్బు అనేది ఎంతో అవసరం. కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకో. ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్పన తల్లి. నీకు తెలియని స్నేహితులు డబ్బు. అవును తల్లి, డబ్బే నీకు నిజమైన స్నేహితుడు. ఆ డబ్బే నీ గౌరవాన్ని పెంచుతుంది. ఆ డబ్బే నీ బంధువుల్ని నీ దగ్గర చేస్తుంది.
ఈ ప్రపంచమే డబ్బు ఉంటే నీ వెనక నడుస్తుందమ్మా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసేది కూడా డబ్బే. నువ్వు నలుగురిలో తలెత్తుకుని బ్రతకాలన్నా కూడా డబ్బే నీలో ఉండాలి తల్లి. అడ్డదారిలో కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి ధనం ఎక్కువగా నిలబడదు తల్లి. కాస్త సమయం తీసుకునైనా సరే న్యాయమైన దారిలో వెళ్ళి ధనాన్ని సంపాదించు. అందరూ నీకు తోడుగా ఉంటారు. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించి బిడ్డా అని ఎవరైతే 2వ నెంబర్ తాకారో వారందరికీ కూడా మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.